హాయ్ అండి. ఇది మద్యం కాదు విషం అనైతే జగన్మోహన్ రెడ్డి పైన ఒక కథనం అయితే వచ్చిందండి. యాక్చువల్‌గా జగన్ హయాంలో ఏదైతే కొన్ని బ్రాండ్‌లు బూమ్ బూమ్ లాంటివి లేకుంటే 'జే' గావచ్చు, ఇలా రకరకాల ఏవో 3 రాజధానులు కావచ్చు, 3 క్యాపిటల్స్ అనే పేరుతోటి రకరకాల బ్రాండ్‌లయితే వచ్చినియండి. దాని బారినైతే దాదాపు చాలామంది వాళ్ళ ప్రాణాలతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు. లేకుంటే దాదాపు 3000, 2000 పైనైతే మందైతే చనిపోవడం చూసాం. 2019, 2024 మధ్య కాలంలో దాదాపు 29,000 మంది ఈ హాస్పిటల్ బారినైతే పడ్డారంటండి. పేదల పైనైతే ఇలా కక్ష సాధింపు ఎందుకు? మంచి డిస్టిలరీ తీసుకురావచ్చు కదా! అది సరిగ్గా ప్యూరిఫై చేయకుండా, లేకుంటే సరిగ్గా దాన్ని క్లీన్ చేయకుండా ప్రజలకి డైరెక్ట్‌గా ఇచ్చేయడంతోటైతే ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారైతే సమస్యలు వచ్చాయనైతే ఆంధ్రజ్యోతిలో ఒక కథనం అయితే వచ్చిందండి. ఖచ్చితంగా లిక్కర్ బ్రాండ్‌లనేవి కొత్త బ్రాండ్‌లకి పర్మిషన్ అనేది ఇస్తూ ఉంటుంది. కాదు ఇది సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. టెస్ట్‌లు, క్వాలిటీ టెస్ట్‌లు అయన్నీ చేసి బయటకి పంపిస్తే బావుంటుంది. చూడాలి ఈళ్ళు రూ. 90 కూడా చీప్ లిక్కర్ ఇస్తున్నారు. మరి అది ఎలా ఉంటుందో తెలీదు. దానివల్ల కూడా ప్రాణాలైతే కోల్పోయే అవకాశం ఉంటుంది. నాణ్యమైన బ్రాండ్ ఇస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ చూస్తేనేమో మరి ఇక్కడ కథనం ప్రకారం అయితే 2014-2019 మధ్య కాలంలో 14,000 మంది కాలేయం కాలేయం సంబంధించి, కిడ్నీలకు సంబంధించి హాస్పిటల్‌లో చేరితే 2019-2024 మధ్యలో జగన్ హయాంలో 29,000 అంటే డబుల్ అయిపోయిందంట. అంటే అంత నాసిరకం మందు, అన్ని దారుణమైన మందులు అని సరిగ్గా క్లీన్ చేయకుండా ఎవరైతే డిస్టిలరీస్ ఉన్నారో మందు కంపెనీలు, లిక్కర్ కంపెనీలున్నాయో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కక్కుర్తిపడి ఇలాంటి నాసిరకం బ్రాండ్‌లు తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడాడు జగన్‌మోహన్ రెడ్డి. అది మందు గాదు, విషం అనైతే ప్రచారం జరుగుతుంది. మరి దీనిపైనైతే మీరైతే కామెంట్ చేయొచ్చు. మరి ఎవరైతే ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌మోహన్ రెడ్డి ఉన్నప్పుడు బ్రాండ్‌లు తాగి వాళ్ళకి ఇబ్బంది కలిగిందో వాళ్ళైతే కామెంట్ చేయొచ్చు. అలాంటిదేం లేదు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు హయాంలో కూడా ఇలానే ఉంది. పెద్ద మార్పేం లేదనైతే అది కూడా కామెంట్ చేయండి. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే ఈ నాసిరకం మందులనేది ఆంధ్రప్రదేశ్‌లో చాలా ఎక్కువైపోతుంది. చాలా కొత్త కంపెనీలు పుట్టుకొస్తా ఉన్నాయి. కొత్త కంపెనీలు, కొత్త బ్రాండ్‌లయితే పుట్టుకొస్తూ ఉన్నాయి. వీటిని ఖచ్చితంగా టెస్ట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరగాల్సి ఉంటుంది. ఎందుకంటే మద్యం అనేది యాక్చువల్‌గా స్టేట్‌కు కంట్రోల్ ఉంటుంది కదా! అలా కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ తీసుకొని సెంట్రల్ గవర్నమెంటు అంటే లిక్కర్ టెస్టింగ్ అనేది అక్కడి నుంచి రావాల్సి ఉంటుంది. అప్పుడు చేస్తే బావుంటుంది. కాకపోతే ఇక్కడ లోకల్‌గా చేసి లోకల్‌గా తూతూ మంత్రంగా అక్కడున్న లోకల్ ఎంపీలో లేకుంటే ఎమ్మెల్యేలు మీన ఎక్కువ డబ్బులు తీసేసుకొని, పర్సెంటేజ్‌లు తీసేసుకొని నాసిరకం మందైతే ఆహ్, వచ్చేస్తది ప్రజలు తాగడానికి. కాబట్టి దీన్ని కొంచెం కంట్రోల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. నాణ్యమైన మందు ఇస్తా అని చెప్పాడు చంద్రబాబు నాయుడు ఎలక్షన్ టైమ్‌లో. మరి చూద్దాం. అలాంటి నాణ్యమైన మందు ఇస్తున్నారని భావిస్తున్నయితే మీరైతే కామెంట్ చేయండి. ఇంతకుముందు జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన మందు కన్నా చంద్రబాబు ఇస్తున్న మందు మంచిగా ఉందా? అయితే కామెంట్ చేయండి.